స్టార్ట్ అయింది. అలా కలిపి స్ట్రైట్ కలిపి తొమ్మిది కలిపి హల్లెలూయా. ముందే చెప్పాల్సింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు గొప్పవాడు. వదిలేండి, సరిపోతుంది. వాళ్ళ మార్పులు అంటే మీరు ఏం చేస్తారు అది పక్కన ప్రశ్న వచ్చిన వాళ్ళు అది ఏం చేస్తారు అందరూ బాగున్నారా? ఈ పాప నాతో దేవుడు ఇచ్చిన కృప, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆ పరిచయం ఇంకా చిల్డ్రన్స్ ఆర్ హెరిటేజ్ ఫ్రమ్ గాడ్. పిల్లలు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ పిల్లలను చూస్తే నాకు మనసు అర్థమైందా? పొద్దున్న వచ్చి సండే స్కూల్లో వస్తుందా? లైవ్ వస్తుందా? లైవ్ వస్తుంది. వస్తుందా? అంటే అది స్టార్ట్ అయినట్టు లేదు, నాకు తెలుస్తలేదండి. లైవ్ అని వస్తుందండి. చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. నా టైం 11 12 అయిపోయింది, చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. ఎవ్రీడే 11 గంటలకు లైవ్ ఇస్తాను, అందరూ చూస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి వాళ్ళని నిరాశపరచకుండా ప్రతి ఒక్కవాడు కదా అన్ని దేశాలు వాళ్ళు చూస్తూ ఉంటారు. దేవుని కుటుంబం. I greet you all in the name of Jesus Christ of Nazareth who are watching on Facebook right now. I'm in Kakinada with my beloved pastor K. Paranju. I'm with the church right now. ఇక్కడ ఉన్నారని చెప్పిన అందరికీ వాళ్ళు అర్థం కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీరు వస్తారు, వదిలిపెట్టలేదు. హల్లెలూయా. మంచిది. ప్రభు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రపంచం అనేక శ్రమల గుండా వెళుతుంది. ప్రత్యేకంగా క్రైస్తవులు, దేవుని బిడ్డలు అనేకమైనటువంటి శ్రమల గుండా వెళ్తున్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే గత కాలంలో మీరు చూశారు కరోనా స్టార్టింగ్ స్టేజ్ ఎలా ఉంది, ఈ రెండో స్టేజ్ ఎలా ఉందని. అవునా? కానీ ఏ స్టేజ్ లో కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు గొప్పవాడు. అక్కడ ఆపేమా ఇంకొంచెం ఆపే ప్లీజ్. ప్రశాంతంగా జరగాలి ఆరాధన, ప్రశాంతంగా వాక్యం ఉండాలి. పిల్లలు ఇంట్లో చెప్పాను, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళు ఏం అనలేదు, పెద్దవాళ్ళని అంటే వాళ్ళు కంట్రోల్ చేయాలి. దేవునికి స్తోత్రం. చిన్నపిల్ల మనమే వాళ్ళని కంట్రోల్ చేయాలి. వాళ్ళకి తెలియదు. ఎవరి పిల్లలను వాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకోండి. ఒక 45 నిమిషాలు నేను వాక్యం చెప్తాను, శ్రద్ధగా వినండి. శ్రమల గుండా మనుషులు వెళ్ళినప్పుడు దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టేవాడు కాదు. దానికి సాదృశ్యం బైబిల్లో అనేక మంది అనేక రకమైనటువంటి ప్రార్థన చేశారు. లాంగ్ ప్రేయర్స్, షార్ట్ ప్రేయర్స్, పెద్దదైనా చిన్నదైనా పర్సనల్గా దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని చిత్తానుసారంగా, దేవుని యొక్క హృదయానుసారంగా హృదయ శుద్ధి కలిగి దేవుణ్ణి వెతికితే దేవుడు దర్శనమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాడు దేవుని చూచాడు. హృదయ శుద్ధి, ట్రాన్స్పరెంట్ ఆఫ్ హృదయంలో శుద్ధి ఉండాలి. మీకు ఒక విషయం చెప్తాను, ఒకసారి చెప్పాను లేదు కానీ మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. జాతి పిత అంటున్నా, మహాత్ముడు అంటున్నా. కానీ ఆ మహాత్ముడు ఈ బైబిల్ని చదివి స్వతంత్రం తీసుకొచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదవండి ఒకసారి. ఆయన ఆ జన సమూహమును చూసి ఇలాగ బోధింపసాగిన,
కొండెక్కి కూర్చుంటే కూర్చుండి ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చింది. ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చారు. అప్పుడు ఆయన నోరు నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాడు. నోరు తెరిచి ఇలాగ బోధింపసాగాడు. ఆత్మ విషయమై దీనులైన ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోక రాజ్యము వారిది. పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడదు. సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుంది. చూడండి, సాత్వికులు ధన్యులు, వాళ్ళు భూలోకమును స్వతంత్రించుకుందురు అని ఉంది. కరెక్టా? సాత్వికులు, హంఫుల్ పీపుల్, హంఫుల్నెస్ టు మేక్ యూ ద వరల్డ్ గ్రేట్ అగైన్. ప్రపంచాన్ని గెలవడానికి సాత్వికులు కావాలన్నారు. సాత్వికులు ఎవరు ప్రపంచంలో? ఎవరున్నారు సాత్వికుడు? ఎవరైనా ఉన్నారా? సాత్వికులు ఎవరైనా ఉన్నాడు? యేసు ప్రభు తప్ప ఇంకెవరు? ఆయన చంపుతున్నా కూడా వీళ్ళని క్షమించుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. వాళ్ళు చంపుతుంటే, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించున్నాడు. అటువంటి సాత్వికత్వం తీసుకొచ్చినటువంటి వాడు యేసు ప్రభు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్భుతమైన కుమారుని విశ్వాసము ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు. అంటే ఏమవుతున్నారు? మనుషులు నశించిపోతూ ఉన్నారు. నశించిపోయేటువంటి మనుషులను రక్షించడానికి పరమందునటువంటి తండ్రి అయినటువంటి దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు, ఇశ్రాయేలీయుల దేవుడు ఏం చేశాడంటే మన కొరకు ఒక రక్షకుడిని ఈ లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకుముందు రక్షకుడు లేడు, అందరూ భక్షకులే. మనుషులను భక్షించుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే దుష్ట శిక్షణ, రక్షణ అని రకరకాల పేర్లు చెప్పి అందరూ దుష్టులైన శిక్షించాలి. మరి దుష్టుల్ని అంటే సాతాను దుష్టుడు, మనుషులు దుష్టులు కాదు. మనుషులు ఎవరి రూపంలో ఉన్నారంటే దేవుని స్వరూపంలో ఉన్నారు. ఉదాహరణకి ఈ సహోదరుని చూసి నేను వ్యర్థుడు అంటే నేను నరకానికి వెళ్ళిపోతాను, ఇంకేం చేయక్కర్లా. ఈ సహోదరుని చూసి పనికి మారిన వాడా అని ఖచ్చితంగా చెప్తున్నాం. మీకు బైబిల్ ఏముంది? వ్యర్థుడా అని ఉంటుంది. అంటే దేనికి కొడగాని వాడు, పనికి రాని వాడు. ఆ మాట అంటే చాలు, నేను పాస్టర్ అయినా కూడా నేను నరకానికి పోతాను. అర్థమవుతుందా మీకు? ఎందుకంటే ఈ సహోదరుడు ప్రసన్న ఉన్నాడు, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వాడు. హల్లెలూయా. దేవుడు అనుకున్నాడు మన స్వరూపం మందు మనకు పోలిక చొప్పున నరులను చేయదము. ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పున ఈ ప్రపంచంలో మానవ జాతి అనేది ఏదైతే ఉందో ఆయన స్వరూపంలో వాడు స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా కానీ, ఒక పురుషుడు ఒక స్త్రీని కూడా హింసించినా లేదా దూషించినా కూడా సేమ్ వే అంతే, నరకానికి వెళ్ళిపోతారు. లేక స్త్రీ కానీ సేమ్ పురుషుడిని దూషించిన వ్యర్థుడా అన్నా కూడా వాళ్ళు కూడా నరకానికి పోతారు. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, సాత్వికత్వం కావాలి. ఆ సాత్వికత్వాన్ని బైబిల్ చూపించింది. ఆ బైబిల్లో ఆ మాటలు చదివి మహాత్మా గాంధీ గారు బారిస్టర్ లా చదవడానికి సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు, దెన్ లండన్ వెళ్ళినప్పుడు అక్కడ బైబిల్ చదివి ఈ బైబిల్లో మాటలు బాగుంది, మన సాత్వికత్వంతో చేయిద్దాము, మన దేశాన్ని మనం కొన్ని బయట తెచ్చుకుందాము, అంటే సొంతం చేసుకుందాము. ఇది వీళ్ళ బైబిల్ కదా, వీళ్ళ దేవుడు కదా, వీళ్ళ దేవుడు మాట చెప్పినటువంటి మాటలను వీళ్ళ మీద మనం ప్రయోగం చేద్దామని చెప్పి ఆయన ఇండియా వచ్చి సత్యాగ్రహం మొదలు పెట్టారు. అనగా సత్యానికి ఆగ్రహం వచ్చింది, సత్యానికి ఆగ్రహం వచ్చింది. అనగా మన దేవుడు ఏమైనా నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నారు. జీవము, సత్యము, మార్గము, జీవము. మీ దేవుడు సత్యము, మీ దేవుడికి మీ మీద కోపం వచ్చిందని బ్రిటిష్ వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు భయపడ్డారు. అర్థమవుతుందా? అంతకుముందు యుద్ధాలు జరిగాయి. అనేకమైనటువంటి సుభాష్ చంద్రబోసు, వీర శివాజీ, రకరకాల వాళ్ళు, అల్లూరు సీతారామరాజు మన ఏరియాలో రకరకాల వాళ్ళు యుద్ధాలు చేశారు. వారి మీద రకరకాల వీర పోరాట యోధులు ఉన్నారు. వాళ్ళ వల్ల కానిది గాంధీ గారి వల్ల అయింది. ఈ గాంధీ గారు దేన్ని ఫాలో అయ్యాడంటే బైబిల్ని ఫాలో అయ్యాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సాత్వికత్వంతోనే మనకు స్వతంత్రం వచ్చింది. దేవుడు స్వతంత్రం అనుకునే సత్యములను స్వతంత్రులుగా చేయును. అటువంటి సత్యానికి ఆగ్రహం వచ్చిన యేసు ప్రభు వారు మనల్ని పాపం నుంచి విడుదల చేస్తాడు, బాధల నుంచి విడుదల చేస్తాడు, రోగాల నుంచి విడుదల చేస్తాడు. ఎందుకంటే అవన్నీ కూడా కలువరి సిలువలో ఆయన భరించాడు. కాబట్టి నోటి మాటతో చెప్పలేదు ఆయన. ఏదో ఇలాగా నేను చెప్తున్నాను ఎవడో చూస్తున్నారు అలా కాదు.
ఆయన స్వయంగా మానవ రూపాన్ని దాల్చుకుని ఈ లోకానికి వచ్చి మానవ శరీరాకారంలో మానవుడు పడవలసిన బాధలన్నీ కూడా ఆయన పడి అనుభవించి తన స్వరక్తాన్ని కార్చి కొన్నటువంటి సంఘమైనటువంటి వారు మనం ఈ లోకంలో ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి వాడు దేవుని బిడ్డలే. వాడు ఏ జాతి వాడైనా, ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, ఎవడైనా సరే దేవుని బిడ్డ. పలానా వాళ్లే దేవుని బిడ్డలని కొంతమంది విబోధన పడతా ఉన్నారు. అంటే వాడు సైతాన్ బిడ్డ, దేవుని బిడ్డలు వీళ్ళు అంటున్నారు, మంచిదే. మరి నువ్వు ఎవరు అంటే సైతాన్ బిడ్డవా, నువ్వు దేవుని బిడ్డవా? అందరూ దేవుని బిడ్డలే. వారు హిందూ అని, ముస్లిం అని, క్రిస్టియన్ అని ఎవరైతే స్వచ్ఛందంగా ప్రభువుని అంగీకరించి దేవుణ్ణి కొలిసి హృదయాంతరంగం నుంచి నిజమైనటువంటి హృదయ శుద్ధితోటి కలిసి జీవిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధికి చేరాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సైతాన్ బిడ్డలు అంటే ఎవరూ లేరండి. ఎవరిని కూడా మీరు సైతాన్ బిడ్డలు అందరూ దేవుని బిడ్డలు. యేసుక్రీస్తు రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు మాత్రమే కాదు, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు మాత్రమే కాదు, మరలా చెప్తున్నాడు, ఈ భూలోకంలో మానవ జాతి అనేది ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్కరూ కూడా దేవుని బిడ్డలు. నువ్వు కాదు అనుకుని ఇంట్లో కూర్చుంటే కుదరదు. నేను కాదులే, ఆ చర్చ మాది కాదు, నేను అన్నాను ఒకప్పుడు. అలాగే పాస్టర్ గారు, ఎలాంటి పాస్టర్ గారు వాకింగ్ చెప్పి చర్చలో నేను షూటింగ్కి వెళ్తే వాకింగ్ చెప్తుంటే, నువ్వు మంచి దైవజనుడు అవుతావు, నువ్వు చనిపోయే సమయంలో యేసు ప్రభుని కాపాడుతాను అనుకో, నువ్వు నేను కాపాడుతానంటే నేను యేసు ప్రభు మా దేవుడు కాదు, మా ఫాదర్ల దేవుడు అని నేనే అన్నాను. స్వయంగా నేనే ముట్టుకుంటున్నాను. కానీ అదే దేవుణ్ణి 17 దేశాల్లో ప్రకటించాను. దేవునికి స్తోత్రం. 17 దేశాల్లో యేసుక్రీస్తే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన తప్ప రక్షకుడు లేడు. మీకు మోక్ష మార్గం కావాలని, నిత్య జీవం కావాలంటే నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునో రాలేడు అని యేసు ప్రభు చెప్పిన మాటలు ప్రకటిస్తే కొన్ని వేల మంది మారారు. దేవునికి స్తోత్రం. ఇండోనేషియా దేశంలో 36 మందికి బాప్తిసం వచ్చారు. ఆ దేశంలో బాప్తిసం ఇస్తే ఉపరేస్తారు. 3 రోజుల్లో నా పని అయిపోయింది. దేవుడు అన్నాడు, వెంటనే నీ పట్ల సత్తులు వెళ్ళిపో అన్నాడు. పట్ల సత్తులు కిందకు వచ్చిన డబ్బులు ఉండరా అంటే వాళ్ళు ఎవరు లేదు. అడ్వాన్స్ కట్టిందో ఏంటంటే చూసేపు ఆగంటారు. నా మీద ఎవరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి కన్వర్షన్ చేస్తాను. దేవుడు వెళ్ళిపో అన్నాడు. ఎందుకంటే 5 స్టార్ హోటల్ ఎందుకంటే ట్యాక్సీ మీద పడుతుంది, వెళ్ళిపో అన్నాడు. వెంటనే వచ్చే ట్యాక్సీ పోనీ అన్నాడు. ఎక్కడికి పోనేవాడు పోనీ అంటుంటే వాడు అనుకున్నాడు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుని ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి పెడతాను. ఇండోనేషియా జగర్తా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ సింగపూర్ గంటన్నరలో వెళ్ళిపోయాను. ఈలోపు కుర్రవాడు ఫోన్ చేశాడు. నేను ఆ హోటల్లో దిగినప్పుడు ఆ కుర్రవాడికి ఆస్తమా ఉంది. దేవుడు అన్నాడు, కుర్రవాడికి ప్రార్థన చేయమన్నాడు. వాడేమో ముస్లిం, నేను ప్రార్థన చేస్తే వాడు దేశంగా దేశం మీ చేస్తాడు. సరే, నేను దేవుడు చెప్తున్నాడు నీ కొరకు ప్రార్థన చేయమని, నీకు ఆస్తమా ఉందని అడిగాను. మీకు ఎలా తెలుసు అన్నాడు. అది పైకి చూడటానికి ఆరోగ్యంగా ఉన్నాయి, టాబ్లెట్లు వాడుతుంది. ప్రార్థన చేశాను. 3 రోజులు నువ్వు ఏమి ముఖ్యం టాబ్లెట్లు వాడు, దేవుడు నువ్వు స్వస్థపరుస్తాడన్నాను. దేవుడు వాడిని స్వస్థపరిచాడు. కురవాడిని 17 ఏళ్ళ కురవాడు. వాడు ఏం చేశాడంటే నాకు ఫోన్ చేసి, పాస్టర్ గారు మీరు ఎక్కడ ఉన్నారు? నేను బయట ఉన్నాను, హోటల్కి రావద్దు, మీ వరకు పోలీసులు ఎదుర్కొన్నారు, ఇక్కడ యాంటీ కన్వర్షన్ లా అంటే మత వ్యతిరేకం. అది ఇండోనేషియా ముస్లిం కంట్రీ. మత వ్యతిరేకం కంప్లైంట్ ఇచ్చారు, మిమ్మల్ని ఎదుర్కొన్నారంటే నేను ఆల్రెడీ సింగపూర్ వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం కదా. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎక్కడికి మనం నడిపిస్తాడో, ఎవరిని వినిపిస్తాడో, ఎవరిని మారుస్తాడో మనకు తెలియదు. మనం సాత్వికంగా ఉండి ప్రార్థన చేయడమే. కొన్ని చాలా శక్తివంతమైనటువంటి ప్రార్థనలు కొన్ని బైబిల్లో నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తాను. అవి చిన్నవో పెద్దవో కాదు, కానీ సైజుని బట్టి కాదు, గంటలను బట్టి కాదు, రోజులను బట్టి కాదు, కానీ వాళ్ళు చేసినటువంటి చిన్న ప్రార్థన హృదయాంతరంగం నుంచి హృదయ శుద్ధి కలిగి వాళ్ళు చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించి వాళ్ళని ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ మహాత్మా గాంధీ గారు దేవుని యొక్క వాక్యాన్ని పాల్గొనడం బట్టి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అర్ధరాత్రి స్వతంత్రం, అర్ధరాత్రి పారిపోయారు. దేవునికి స్తోత్రం. మనం ఏదో ప్రభుత్వం అనుకుంటే మనల్ని కూడా వాళ్ళలో కలుస్తున్నారు అనుకుంటున్నాం. మనకి ఎవరితో సంబంధం లేదు. వీఆర్ ఇండియన్స్, వీఆర్ క్రిస్టియన్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇండియా వాళ్ళం, ఇండియా దేశంలో ఉంటే మనకి ఇష్టం వచ్చినటువంటి దేవుడిని మనం నమ్ముకోవచ్చు, మనం ఆరాధించవచ్చు, మనం నాటి కూడా ఎవడో లేడు.
రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కు, దేవునికి స్తోత్రం. అలాగే మనం ఎవరితో గొడవ పెట్టుకోము, వాదనలు పెట్టుకోము, మనకు అవసరం లేదు. మనం వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి అంతే, క్షమించండి. క్రిస్టియన్స్ చంపేస్తారంట మనుషులు. ఏ విధంగా చంపుతారంటే క్రిస్టియన్స్ చంపడం అనుకోవచ్చు. ప్రేమతో చంపుతారు. ప్రేమతో ఏం చంపుతారంటే వాళ్ళ హృదయాల్లో ఉన్న కక్షను, వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి ద్వేషమును, వాళ్ళ హృదయాల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి మతములు, విభేదములు చంపివేసి వాళ్ళు ప్రేమ కలిగి ప్రేమతో వాళ్ళు ప్రేమించి ప్రభు దగ్గరకు తీసుకొస్తారు. వాళ్ళు క్రైస్తవులు. హల్లెలూయా. అంతేనా? దేంతో చంపుతారు? దెబ్బలాడుతుందా? కాదు, ప్రేమతో. ప్రేమ కలిగి సత్యం అంటే యేసు ప్రభు గురించి మాట్లాడుతూ వాళ్ళని మనం ప్రభు దగ్గరికి తీసుకుని రావాలి. మా వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టినప్పుడు, ఇందాక మన పాస్టర్ గారు చెప్పారు, మా వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టినప్పుడు వాళ్ళు నన్ను ఎన్నో తిట్టారు. నువ్వు వేరే జాతులు కలిసిపోయావని పొలాల పేర్లు పెట్టుకొని తిట్టారు. నేనేం మాట్లాడాను, సైలెంట్ కొని. ఎందుకంటే ప్రభువుని నమ్ముకోకముందు అయితే వాడిని కొట్టేవాడిని, ఎవరికి నేను దక్కలేదు. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత వాడిని కొడితే వాడికి నాకు తేడా. సైలెంట్ గా నోరు తెరవలేదు నేను. వాళ్ళని ఎన్ని తిట్టినా కూడా నోరు తెరవ, హాస్పిటల్ కట్లు వదిలేసి వెళ్ళిపోయారు. 3 నెలల కాలము నేను రైల్వే స్టేషన్లో షాపుల ముందు కొడుకున్నాను. దుప్పటి కూడా లేదు, చిరిగిపోయినటువంటి లుంగి, చిరిగిపోయిన చొక్క, ఏమీ లేదు. బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఏమీ లేదు. దిక్కులేని వాడిగా హైదరాబాద్ మొదలుకొని ఢిల్లీ వరకు రైళ్లలోనే తిరిగాను. ఎక్కడ పడుకుంటే కొడుతున్నారని రైలు ఎక్కి ఢిల్లీ వెళ్ళిపోయేవాడిని. ఆ రైల్లోనే పుడుకునేవాడిని. ఎవడన్నా పెడితే తినేవాడిని, లేకపోతే లేదు. జాయర్ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈలోపు నన్ను రక్షణలో నడిపించిన పాస్టర్ గారు, నాకు హాస్పిటల్లో ప్రార్థన చేసిన పాస్టర్ గారు, ఆయన నెంబర్ నాకు బైబిల్ వెనకాల రాస్తే ఆయన ఫోన్ చేస్తే ఆయన ఇంటికి వెళ్ళాను. 6 నెలలు ఆయన ఇంటి దగ్గర ఉన్నాను. బాగా అయింది. తర్వాత జాబ్ చేసుకోవడానికి వెళ్ళిపోయాను. జాబ్ చేసుకుంటున్నప్పుడు దేవుడు పిలిస్తే ఆ ఉద్యోగాన్ని వదిలేసి, ఇంకా చెప్పాలంటే చాలా స్టోరీ ఉంటుంది, కట్ చేసి చెప్తున్నాను. చాలా మంది తెలుసు కదా. ప్రభువుని నమ్ముకుని ప్రభు యొక్క సన్నిధిలో దేవుడి సేవకుడిగా కొనసాగుతూ నెలకి 50,000 రూపాయలు వచ్చాయి. 45,000 వచ్చాయి. 5,000 రూపాయలు దశమ భాగం పాస్టర్ గారికి పంపించేవాడిని. అప్పుడు నాకు ఏం లేదు, వాక్యం తెలియదు, విశ్వాసం తెలియదు, ఏం తెలియదు. యేసు ప్రభు మంచివాడు, ఆదివారం చర్చికెళ్ళాడు, పాస్టర్ గారికి కానుకోవాలి, అంతే. ఇంకేం తెలియదు, విశ్వాసం తెలియదు, ఏం తెలియదు. అర్థమవుతుందా? కానీ ఈ రోజున ఆ వాక్యాన్ని వివరించడానికి ప్రభు నన్ను ఇర్మియా గ్రంథం 1:4-5 వచనాల ద్వారా గర్భంలో పిండముగా రూపింపబడిపోయిన జరిగింది. జనములకు ప్రవక్తగా నేను నియమించుతానని ప్రభువు మాట్లాడినప్పుడు తెలియకపోతే పాస్టర్ గారు ఫోన్ చేసి నన్ను రమ్మని. నేను 10 రూపాయల కోసం ప్రార్థన చేసి నేను రానున్నాను. 10 రూపాయల కోసం కాదమ్మా, దేవుడు మాట్లాడతానంటే నమ్మను. కానీ నాతో మాట్లాడాడు దేవుడు దర్శనం ద్వారా నీ గురించి సేవకు రమ్మనంటే. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి నా పరిచయం నీకు ఏది కావాలి ఇస్తానన్నాడు. జాబ్ రిజైన్ చేశాను. ఈరోజు నాతో పాటు జాబ్ చేసేవాళ్ళు నెలకి 2,50,000 వాళ్ళ జీతం. నా కొలీగ్స్ ఉన్నారు జాబ్స్, ఐటీసీ కంపెనీ, 2,50,000 వాళ్ళ జీతం. ఏది ఓన్లీ శాలరీ. వాళ్ళు ఇంకా అడిషనల్ 17 కంట్రీస్ దగ్గరకు వచ్చి పెద్ద విషయం కాదు. ఇవన్నీ ఇక్కడ నా విషయం కాదు. ప్రభువుని సంపాదించుకోవడం కష్టం. దేవునికి స్తోత్రం. యేసు క్రీస్తు రక్షకునిగా అంగీకరించి ఆయన సంపాదించుకోవడం కష్టం. ఎందుకంటే సైతాన్ గారు రానివాడు, పట్టుకుని లాగుతూ ఉంటాడు. నువ్వు చర్చి దాన్ని బయట పెడితే నీ మైండ్ లో ఆలోచనలు ఏమొస్తాయంటే అదేంటి, ఇదే చూపిస్తుంటాడు. నీ పిల్లలేంటి, అదేంటి, నీ భవిష్యత్తు ఏంటి, నీకు సంపాదన ఏంటి, నువ్వు ఇంతే, నీ బ్రతికితే అలా అయిపోతావని చెప్పి చెప్తా ఉంటాడు. కానీ వాటిలన్నింటికి సమాధానం ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నాను. కొన్ని మాటలు మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం స్పష్టంగా ఏం చెప్తుందంటే ప్రార్థన గురించి, అది చిన్నదైనా పెద్దదైనా, హృదయాంతరంగం నుంచి మీ తండ్రి అయినటువంటి దేవుడికి నీ హృదయపూర్వకంగా మొరపెడితే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి నిన్ను ఆశీర్వదించి అభివృద్ధి చేసి నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫుట్పాత్ మీద పడుకున్నటువంటి నేను 17 దేశాలు తిరగడం వెళ్ళేది. మా వాళ్ళందరూ ఆశ్చర్యపోయి స్టన్ అయిపోయారు. ఈ రోజున నాకు ఫోన్ చేసి వాళ్ళు ప్రార్థన చేయించుకుంటారు. హల్లెలూయా. సీక్రెట్ గా, నేను ఓపెన్ క్రైస్తవులు కాదు, మీలాగా బయటకు పట్టుకుని చర్చికి ఇంట్లోనే కూర్చుంటారు, ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటారు. అదే మరి ప్రతి ఆదివారం పొద్దు నుంచి 6 గంటలకు మొదలైతే 10 గంటల వరకు ఫోన్లు వస్తానే ఉంటే ప్రార్థన చేస్తున్నారు.
ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదంటే మన జీవితంలో చాలా మంది తెలియదు. పొద్దున్న లేస్తారు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు వాక్యాలు క్యాలెండర్లో చదువుతూ పారిపోతారు. దినవృత్తాంతం మొదటి గ్రంథం 4వ అధ్యాయం, దినవృత్తాంతం మొదటి గ్రంథం 4వ అధ్యాయం 9 నుంచి 10 వచనాలు చదవండి. ఎబేజు తన సహోదరుల కంటే ధనము పొందినవాడై ఉండెను, వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజ్ అంటే పేరుకి అర్థం ఏంటంటే వేదన, దుఃఖము, ఏడుపు. ఏడుకోవటం మొహమడ నీకు ఏంట్రా పని అని చెప్పి ఎంత తిట్టుంటారో ఎబ్బేజ్. ఎబ్బేజ్ని ఇంగ్లీష్ ఫ్రమ్ ద క్రానికల్స్ 4:21 అలాగే 4, 9 and 10. Jabez's relationship with God in the not working, but he is the best known for his prayer request. దేవుని సముఖంలో సొంత కుటుంబానికి ఎబ్బేజు సరైనటువంటి వాడిగా కనపడ, సొంత తల్లి కంటికి సరైన వాడిగా కనపడలేదు. కానీ దేవుని దృష్టికి ఎబ్బేజు గొప్పవాడుగా కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ నీ జీవితంలో నీ కుటుంబ సభ్యుల్లోనే నీ కుటుంబ సభ్యులే నిన్ను చిన్న చూపు చూస్తా ఉంటే నువ్వు భయపడాల్సిన పని లేదు, చింతించాల్సిన పని లేదు. ఏదో నువ్వు అందరికంటే తక్కువ వాడినని, తక్కువ దానిని నువ్వు కించపరుస్తున్నారని బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుని దృష్టిలో మీరు ప్రశస్తమైనటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దేవుని దృష్టిలో మీరు ప్రశస్తమైనటువంటి వారు. ఒకవేళ మీ జీవితం ఎలా దాన్ని మార్చుకోవచ్చు. ఎబ్బేజు ఏం చేశాడంటే ఆ పిల్లలు ముగ్గురిని బయటకు పంపించాను. ప్లీజ్ ఆ ముగ్గురిని బయటకు పంపించాను. పెద్ద పిల్లలే బయటికి వెళ్ళండి, బయటకి ఎక్కడికి వెళ్ళి ఆడుకోండి మీరు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరికి కండిషన్ వచ్చింది. నా వైపు చూడండి. అది వాడిని కూడా ఇచ్చి వాడిని కూడా పంపించి బయట వచ్చిన వాడిని కూడా పంపించి అక్కడ మెట్ల మీదకి వెళ్ళి ఆడుకున్నాను. మెట్ల మీదకి వెళ్ళి ఆడుకున్నాను. అక్కడికి వెళ్ళి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మైండ్ ఎటు వెళ్ళకూడదు, ఇదే ఉండాలి. హల్లెలూయా. ఎబ్బేజు యొక్క స్థితి ఏమిటంటే కుటుంబంలో అతనికి గౌరవం లేదు. ఎందుకంటే తల్లే అతన్ని వేదన పడి కన్నానంటే ఏంటో పనికి మానవుడు ఎలా గుడి తెచ్చాడు. కొంతమంది ఎలా తిడతారంటే పిల్లల్ని ఒకరిని బాగా ప్రేమిస్తారు, ఒకరిని తిడతా ఉంటారు. తెలిసినట్టారు. అది మంచి పద్ధతి కాదు. ఒక ఆవిడ పల్లెటూరులో నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్ దగ్గరికి వెళ్తాను. సాయంత్రం పూట నడుచుకుంటూ వెళ్తాను. వేరే పాస్టర్లో నేను ఆ తల్లి ఇలా పిలుస్తుంది కొడుకుని, ఎవరే యేసు చచ్చినోడా ఇటు రారా అంట. యేసు చచ్చినోడా ఇటు రారా అంట. చచ్చిపోయినాడు ఎలా వస్తాడు? చచ్చిపోయినాడు ఎలా వస్తాడు? రెండు యేసు ప్రభు అని పేరు పెట్టింది. యేసు అని పేరు పెట్టి మళ్ళీ చచ్చినోడు ఇటు రారా అని చెప్పింది. అంటే ఆవిడ హృదయంలో ఏమీ లేదు, అది అలవాటు అయిపోయింది. అది ఆవిడకి తెలియదు. ఆవిడకి చెప్పాలి ఎవరైనా. నేను ఆగిపోయి ఇంట్లోకి వెళ్ళాను. పాస్టర్ గారు వద్దండి, ఆవిడ మహా కన్నీళ్ళు అంటే బాబు మమ్మల్ని కూడా తిరుగుతాడు ఆ లోకల్ పాస్టర్ గారు. తిరిగే తిట్టినది భయం పడలేదు, నన్ను తిట్టినా పడలేదులే. యేసు ప్రభువుని తిట్టాడు, నేనంతా పనికిమానవాడు, దేవుడు నన్ను రక్షించాడు అది చెప్పడానికి అని 7 వెళ్తే గారు వందనాలండి అన్నది. వందనాలు అన్నప్పుడు ఎవరిని పిలిచాము అన్నాడు. నా కొడుకుని పిలిచాను. నీ కొడుకు పేరన్నా మార్చు, నువ్వు పేరన్నా మార్చు, నాకు తిట్టడం మాని. యేసు అన్నావు, చచ్చినాడు అన్నావు, రారా అన్నావు. చచ్చిపోయినాడు ఎలాగ వస్తాడు? యేసు ప్రభు అంటే చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానంలో వచ్చాడు. దేవునికి స్తోత్రం. కానీ నీ కొడుకు పేరు యేసు అని పెట్టి రెస్పెక్ట్ లేకుండా నువ్వు తిడుతున్నావు అంటే నీ యేసు ప్రభు మీద ఎంత ప్రేమ ఉందో చెప్పు నాకు అనేవాడికి. ఈ రోజు నుంచి నేను ఎవరిని తిట్టినా నేను ప్రమాణం చేసింది. ఎంతవరకు ఎవరిని తిట్టలేదు. దేవునికి స్తోత్రం. సంఘ పెద్దల్లో పెద్దగా ఉంది ఇప్పుడు, లేడీ పెద్దగా ఉంది. ఎక్కడ చూశారు మీరు? తేల మైత్రికి ఆవిడ లీడర్. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగుని కాక 1000 మంది సంఘం వాడుతుంది. 1000 మంది సంఘం. 1000 మంది సంఘంలో భయంకరంగా మాట్లాడినటువంటి ఒక సహోదరి మారు మనసు పొంది, నిజమైనటువంటి మారు మనసు పొంది ప్రభు యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకొని అసలు బైబిల్లో ఏం చెప్తుందని చెప్పి ఆ రోజు నుంచి చదవడం ప్రారంభించి ఈ రోజున స్త్రీల మైత్రికి అధ్యక్షురాలిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుని కాక. హల్లెలూయా.
బైబిల్లో ఒక్కొక్క మాట జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని యొక్క ప్రేమ అనగా యేసు ప్రభు యొక్క ప్రేమ మనిషి జీవితాన్ని మారుస్తుంది. లేకపోతే ఈ రోజు ఇక్కడ నేను అలా ఉండేవాడిని కాదు. ఒక్క మాట అడిగాను, ఒక్క ప్రార్థన. ఎబేజ్ ఏమడిగాడంటే, నా సహోదరులందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు, నా తల్లి నన్ను ఎగతాళి చేస్తుంది, నా ఇరుగు పొరుగు వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు, ఈ సమాజం అంతా నన్ను గేలి చేస్తుంది. నీవు రక్షకుడివి, నీవు నా పరిస్థితిని మార్చగలిగినటువంటి వాడు అని చెప్పి హృదయాంతరంగం నుంచి, అంటే డౌట్ లేకుండా, అసలు మైండ్లో ఇక డౌట్ లేదు, చేస్తాడా చేసేది అర్థం లేదు, నేను ప్రార్థన చేద్దాం కాకుండా ఈయన చేయగలడు. ఆయన ఇశ్రాయేలు దేవుని గురించి విని చదువు వాక్యం చదువు. ఎబేజు ఇశ్రాయేలీల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నిశ్చయముగా, షూర్లీ యూ బ్లెస్ మీ, నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలంటే, నువ్వు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించాలని ప్రార్థన చేశాడు. లాటరీ లాగా ప్రార్థన చేయాలి. కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవుడు ఏం లేదు చేస్తాడు అంటారా? అవిశ్వాసంతో 100% షూర్. ఒక అన్యుడే బైబిల్ వాక్యాన్ని దేశానికి సముద్రాన్ని తీసుకొస్తే, నీ హృదయాంతరంగంలో నుంచి క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నీ హృదయాంతరంగంలో నుంచి నిజంగా దేవునికి మొరపెడితే దేవుడు నీకు సహాయం చేస్తాడా చెయ్యడా? మీ అభిప్రాయం చెప్పాలి, మాట్లాడండి. నేనేదో వన్ సైడ్ ప్రసంగం చేసి వెళ్ళను. మీ విశ్వాసాన్ని పెంపొందించే వెళ్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అన్యుడిని, నేను చనిపోయేటప్పుడు దేవుడు అంట కదా, ముసలోడు చెప్పాడు, దేవుడి మీద నన్ను కాపాడన్నాను. దేవుడివి నన్ను కాపాడనులా యేసు ప్రభు, ఆయన కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. పంపించమని చెప్పాను. నా సమయం చాలా విలువైంది. నేను మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తా నాకు తెలియదు. బయట కన్నా తీసుకెళ్ళాలి ప్లీజ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే ఏంటి? ప్రార్థన మన హృదయాంతరంగంలో నుంచి ప్రార్థన రావాలంటే, సరైనటువంటి ప్రార్థన రావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఎవరైనా ఏం చేయాలి? ఓ కూర్చుని స్తోత్రం స్తోత్రం అని చెప్పాలా? బైబిల్లో వాక్యం చదవాలి. ఏం చదవాలి? వాక్యం చదువు. వినుట వలన విశ్వాసము కలుగును. మీకు తెలుసు అందరి. మీరు ఎలా కాదు, ఈ చర్చ ఇలా కాదు. నేను ఎప్పుడో చెప్పాను, ఆయన చిన్న పాక ఉన్నప్పుడు వచ్చాను. పాక ఉన్నప్పుడు వచ్చి నా హృదయంలో వేదన కలిగింది, బాధ కలిగింది. ఏంటి ఇలా ఉన్నాను? దేవుని సేవకుడు ఇలా ఉండకూడదు. ఇక్కడ దేవుడు సంఘం కట్టాలి. దేవునికి స్తోత్రం. ఇతను ఆశీర్వదించబడాలని ఆయన కూడా చెప్పలేదు వరకు నేను వేడ్చి ప్రార్థన చేశాను. ఎన్నోసార్లు నేను ఎంతగానో ప్రేమిస్తాను. మేము 5 ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. ఎంత అలా ప్రేమించేవాడు. కూర్చోండి అమ్మా, బయట కూర్చోండి, అక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. ఏమనుకోవద్దు. ఈ రోజున కొంచెం మనస్ఫూర్తిగా మీరు వాక్యం వింటారని చేయలేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుతారు. ఎంతో వేదనతో ప్రార్థన చేశాను. చర్చి ఈ రోజు ఈ విధంగా చూస్తుంటే మీ అందరినీ చూస్తుంటే సంతోషం కలుగుతుంది. అర్థమవుతుందా? దేవుడు ఒక ఉద్దేశాన్ని ఒక చోటకి నన్ను పంపించాడంటే ఆ ఉద్దేశం నెరవేరాలని, అతను దీవించబడాలని, ఆ కుటుంబం విస్తరించబడాలని ప్రార్థన చేస్తాను హృదయపూర్వకంగా. నేను చేస్తే చేస్తానంటే లేకపోతే లేదు. నేనేదో ప్రార్థన చేద్దామమ్మా అని వేరే వాళ్ళగా నేను చెప్పను. ప్రార్థన చేస్తానంటే చేస్తాను అంతే, ఇంకా మర్చిపోను. చేయనంటే చేయను. నాకు దేవుడు నడిపి వస్తేనే చేస్తాను. ఎందుకంటే ఊరికి ఒక తప్పుడు మాటలు చెప్తే ఓకే ఉంటుంది, కానీ బియ్యంలో ఏదో ప్రార్థన చేస్తారని చెప్తే మాత్రం ఫలితం ఉండదు. ఫలితం రావాలంటే హృదయాంతరంగం నుంచి శుద్ధమైనటువంటి హృదయంతో, దావీదంటాడు, దేవా శుద్ధమైన హృదయము నాకు కలగ చేయము అంటాడు. శుద్ధ హృదయం నాకు కలుగు చేయము. శుద్ధ హృదయంతో నువ్వు ప్రార్థన చేయి. శుద్ధ హృదయం ఎక్కడి నుంచి వస్తుంది? పరిశుద్ధుడైన యేసు ప్రభు యొక్క వాక్యం చదివితే వస్తుంది. వాక్యం చదువుతున్నారా? ఒక పదులు రాని వాళ్ళు ఉంటే, చిన్న బిడ్డలు ఉన్నారు కదా మీ దగ్గర, చదువుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ చేత రోజుకు ఒక అధ్యాయం చదివించుకోండి. ఒక అరగంట కేటాయించండి దేవుడి సన్నిధి. పొద్దున్న ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట. మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఎక్కడ దేవుని యొక్క వాక్యము వినబడుతుందో, ఎక్కడ ప్రార్థన ధూపములాగా వెలుగుతుందో, ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఎఫెసీయుని ఎగతాళి చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎఫెసీయుని నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించి ఏమన్నాడు అక్కడ? అసలు కీడు
కీడులో నుంచి తప్పించడం కాదు, కీడే రాకుండా, అసలు కీడు రాకూడదు నా దగ్గరికి, నాకు కీడే రాకూడదని ప్రార్థన చేశాడు. ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన? వాటర్ పడదు, నాకు కీడు రాకుండా, అసలు కీడే రాకుండా నాకు సహాయం చేయమని ప్రార్థన చేసింది. ఎందుకంటే అంత నమ్మాడు దేవుడు. ఎంతగా నమ్మాడంటే దేవుడిని, ఈ దేవునికి నేను ప్రార్థన చేస్తే ఈ దేవుడు నాకు అభివృద్ధి చేసి నన్ను దీవించి నాకు కీడే రాకుండా చేస్తాడని హృదయాంతరంగం నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతడు మనకి చేసిన దాన్ని అతనికి దయచేసి ఇచ్చాడన్నది ఇవ్వలేదన్న. హల్లెలూయా, స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇచ్చాడు దేవుడు, అంతే ఇస్తాడు దేవుడు. దేవుడు అన్యాయస్తుడు, ప్రాణమే ఇచ్చేశాడు మన కొరకు. ఈ లోకంలో డబ్బే కూడా, బంగారం కూడా అన్నాను. నేను బంగారం డబ్బు కోసం ప్రార్థన చేయమని నేనే ఎంకరేజ్ చేయట్లా. ముందు మీ ఆత్మ ఆశీర్వదించబడాలి. మీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ, మీలో ఉన్నటువంటి మనుష్యాత్మతో కలిసి ప్రభువుని ఆరాధించాలని ఆ వాక్యం చదివితే మీకు తెలుస్తుంది. ఆ వాక్య ప్రకారంగా మీరు ఫాలో అయితే మీరు హృదయాంతరంగా నుండి స్వచ్ఛంగా దేవునికి ప్రార్థన చేస్తారు, ఏ డౌట్ లేకుండా. డౌట్ అనేది అక్కడ డౌట్ పెట్టుకోవాలన్నా, డౌట్ పెట్టుకుంటే ఆ ప్రార్థన రాదు. వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారంట చాలా మంది పాస్టర్లు చెప్పుకుంటారు, వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారు. ఉదాహరణకు 40 రోజులు అనుకున్నాం, 41వ రోజున 39 రోజులు అయిపోయింది. 40 రోజున వచ్చిన పాప, ఇలాంటి పాప గొడుగు పట్టుకుని వెళ్తున్నాను. ఆ పక్కన ఉన్న సహోదరు అన్నంటే ఏంటంటే గొడుగు పట్టుకొస్తున్నట్టు అండగాస్తుంటాను. మరి 39 రోజుల నుంచి మనం వర్షం కోసం ప్రార్థన చేస్తున్నాము, మరి దేవుడు ఈ రోజు వర్షం ఇస్తాడు కదా మా అమ్మ అన్నది పాప అనేప్పటికీ ఆవిడ నవ్విందంట ఆ సహోదరి. అంటే ఆవిడ దేనికోసం ప్రార్థన చేస్తున్నాం అవగాహన కూడా లేకుండా ఆవిడ ప్రార్థన చేస్తుంది. ఒక అవగాహన ఉండాలి, మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు అనే అవగాహన మీలో ఉండాలి. అవగాహన లేకుండా మాత్రం ప్రార్థన చేయలేదు. ఏదో పిచ్చిగా దేవుడికి ప్రార్థన చేయలేదు, పాస్టర్ గారు చెప్పాడని మొక్కుపడిగా వెళ్ళి కూర్చుని స్తోత్రం ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా చెప్పక్కలా. నీకు ఏది కావాలో దేవుడికి తెలుసు. కానీ నీ నోటిలో నుంచి ఏమొస్తుందో దేవుడు వినాలనుకుంటాడు. అర్థమైందా? నీకేం కావాలో దేవుడు తెలుసు. నీ స్థితిని మార్చడానికి, నీ పరిస్థితిని మార్చడానికి దేవుడు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ అది మార్చుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నాడు. అర్థమవుతుందా మీకు? మీ స్థితులు మార్చడానికి మీరు సిద్ధంగా ఉన్నట్లయితే దేవుడు మారుస్తాడు. ఇంగ్లీష్ లో సామెత, థింగ్స్ మే బి నాట్ చేంజ్, యూ మస్ట్ బి చేంజ్. అంటే పరిస్థితులు మారవు, నువ్వు మారాలి. నువ్వు మారి ఆ పరిస్థితులు నీకు అనుకూలంగా మార్చే దేవునికి మొరపెడితే దేవుడు నీ స్థితిని మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైనప్పుడు మీకు పరిస్థితులు ఏమి మారవు, అలాగే ఉంటాయి. ఇందాక పొద్దున ఒక హోటల్కి వెళ్ళా, ఉడిపి హోటల్ అని, చాలా మంచి హోటల్ అని చెప్పిన పాస్టర్ గారు, మంచిది. ఆ ఉడిపి హోటల్ అప్పటి నుంచి ఇప్పటికి అలాగే ఉంది, సాంబారే బాగుంటుంది, మిగతాది బాగోదు. కానీ మనమే ఏది కావాలో చూసుకుని మనం తినాలి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? ఇప్పుడు స్థితులు ఏమి మారవు, లోకం మారదు. లోకం ఎవడు స్వాధీనం, సైతంగాడి స్వాధీనంలో ఉంది. అప్పుడు లోకం మారదు, లోకము మారదు. నువ్వు మారాలి. నువ్వు మార్చి నీ స్థితిని మార్చేటువంటి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఎబ్బేజు లాగా అడగాలి. ఎబ్బేజు యొక్క స్థితిని దేవుడు మార్చినట్లుగా నీ స్థితిని మారుస్తాడు. నువ్వు ఎందుకోసం ప్రార్థన చేస్తున్నావు అవగాహన కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఎబ్బేజు ఒక అవగాహనకు వచ్చాడు, ఎవడు కూడా నా స్థితిని మార్చలేదు, నా తల్లి నా స్థితిని మార్చలేదు, నా అన్నదమ్ములు నా స్థితిని మార్చలేదు, నన్ను శపిస్తున్నారు కాబట్టి ఆశీర్వదించే దేవుని దగ్గరికి వెళదామని ఆ దేవుని దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వదించే నువ్వు దేవుని దగ్గర, దేవుని యొక్క వాక్యం దగ్గరకు వచ్చి నువ్వు మోకరించి ఆయన వాక్యం చదివి ప్రార్థించగలిగితే దేవుడు నీ స్థితిని మార్చును గాక. గట్టిగా చెప్తాం. హల్లెలూయా. ఏం చేశారు అందరూ? నేను చేశా ముందుగా. మన ప్రతాప్ పెట్టించాడు అవర్లో. వాస్తవంగా నేను టిఫిన్ చేయను, ఆరాధన టిఫిన్ కానీ ఏం తిన్నాను, కాఫీ కూడా తాగు. కానీ ఈరోజు ఎందుకో బాగా నీరసం ఉంది, రాత్రి అంతా ట్రావెల్ చేసి అందుకే టిఫిన్ చేశా ఈరోజు. దేవుడి కృప. ప్రతాప్ పెట్టించడానికి దేవుడు ప్రేరేపించాడు అన్న. హల్లెలూయా. అయితే
అవగాహన ఉండాలి. దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం? బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మన బిడ్డలు, దేవుడు మనకి ఇచ్చిన బిడ్డలు ఆశీర్వదించబడాలి. డాక్టర్లో, ఇంజనీర్లో, లేకపోతే ప్రొఫెసర్లో, లెక్చరర్స్, లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రకరకాలైనటువంటి స్థితిలోకి వాళ్ళు వెళ్ళాలి. హృదయపూర్వకంగా నీ హృదయాంతరంగం నుంచి నువ్వు మొరపెట్టి ఆ చెయ్యిని నీ బిడ్డల తల మీద పెట్టి రోజు నీ ఆశీర్వదించు. దేవా, ఈ కుమార్తెను జ్ఞానంతో నింపు, ఈ కుమారుని నీ ఆత్మతో నింపు అని చెప్పి నీ హృదయపూర్వకంగా నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయి. దేవుడు వాళ్ళని ఆశ్చర్యంగా వాళ్ళ యొక్క యాటిట్యూడ్స్ మార్చేస్తాడు, అంటే ఆలోచన విధానాన్ని మార్చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ బిడ్డల మీద నీ తల మీద చేయి పెట్టి నువ్వు ప్రార్థన చేయడానికి నీకు ధైర్యం కావాలి. ఆ ధైర్యం కావాలంటే ముందు నీకు పరిశుద్ధంగా ఉండాలి. ఆ ధైర్యం కావాలంటే నీ హృదయము శుద్ధిదై ఉండాలి. ఆ ధైర్యం కావాలంటే నీకు దేవుని యొక్క వాక్యము కావాలి. ఆ వాక్యము నువ్వు చదివిన రోజున నీవు ఆశీర్వదించబడతావు, నీ బిడ్డలు ఆశీర్వదించబడతావు, నీ కమ్యూనిటీ మొత్తం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదాలు కావాలంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అన్నదమ్ములు ఆశ్చర్యపోయారు, తల్లి ఆశ్చర్యపోయింది. నా సరిహద్దులు విశాలపరచమనంటే ఒక రాజ్యమే వచ్చేసుకుంటూ వచ్చాయి. విడువబడిన వాడు, ద్వేషించబడినటువంటి వాడు, తిరస్కరించబడినటువంటి వాడు, కుటుంబం చేత వెళ్ళిపోయబడినటువంటి వాడు ఆశీర్వదించబడ్డాడు. ఆ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించినప్పుడు అతన్ని ఆశీర్వదించిన దేవుడు నిన్ను ఆశీర్వదించడా? చెప్పండి అమ్మా, ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించాడు. అలా దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోనా సంగతి మన అందరికీ తెలుసు. యోనా దేవునికి అవిధేయుడయ్యాడు, అవిధేయుడైనా పారిపోయాడు. పారిపోతుంటే మరలా వచ్చి దేవుడు, మనం దేవుడిని వదిలిపెట్టవచ్చు, దేవుడు మనల్ని వదిలిపెట్టదు. అర్థమైందా? మనం దేవుడిని వదిలిపెట్టవచ్చు. అందుకే ఒక ప్రార్థన చేస్తాను ఎప్పుడు నేను, దేవా నేను నీ చెయ్యి పట్టుకుంటే వదిలేస్తానండి, అది నీవే నా చెయ్యి పట్టు. మన చేతితో మనం కొన్నిసార్లు ఈ ఉదాహరణకి మా 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 బాబాయ్ ఫిలిం నగర్లో 2 ఇళ్ళు నేను ఇప్పుడే రాసేస్తాను. 2 ఇళ్ళు 30 సెంట్లు, దాదాపు 4-5 కోట్లు ఇప్పుడే రాసేస్తాం. ఈ కార్లు ఇచ్చేస్తాం, లెక్సస్ కార్ ఉంది ఇచ్చేస్తాం, టయోటా, ఫార్చ్యూన్ అన్ని మొత్తం నీకే బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం నీకు వచ్చేయంటారు. నేనేం చేస్తాను? మెల్లిగా మానవ సంబంధమైన బలహీనత, నేను యేసు ప్రభు దగ్గర ఇలాంటి పాస్టర్ గారితో బండి మీద రోడ్డు మీద తిరగాలి, ఎందుకు పోయి కారులో ఏసీలో పడుతున్నాం అని నేను అన్ననుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎవరి మీద పెట్టను, నా మీదే పెట్టుకుంటాను. మరి ఎందుకంటే ఎవరి మీద పెడితే ఈ పాస్టర్ గారు వచ్చి నా మీద పెట్టాడు, నేను అలాంటి వాడినా అలాంటి దాన్ని అనుకుంటాను, ఎందుకు వచ్చిన బాధ అని. మానవ సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి బలహీనతకు లోనే వెళ్ళిపోవచ్చు. అదే దేవుడు మన చెయ్యి పట్టుకున్నాడు అనుకోండి, చెయ్యి పాస్టర్ గారు ఇలా పట్టుకుంటాడు, ఇలా ఉంటుంది, ఇలా వదలదు. ఇంకా మనం వదులుదామన్నా కూడా ఆయన వదలదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను విడివడు, అందరికి బ్రహ్మాండం తెలుసు వాడు, మనల్ని విడిచేవాడు కాదు. చూడము, నేను నా అరచేతుల మీద చెక్కి ఉన్నానంటాడు. అరచేతుల్లో చెక్కున్నాడు. పుస్తకంలో రాస్తే లేట్ అయిపోతే మనం అడిగినప్పుడు, తండ్రి నువ్వేం చేస్తున్నావు, నాకు ఇది లేదు చెప్పను అని చెప్పి ఎవరో మొదలుపెడతారు. ఎంతమంది మొదలుపెడతా ఉంటారు దేవునికి. మళ్ళీ వీటి గురించి పుస్తకంలో రాస్తే లేట్ అయిపోతామని మనం ఒక్క మాట ఇలా నోటి నుంచి రాగానే ఆయన చెవులు పడి అరచేతిలోనే చూసుకుంటాడు. నా బిడ్డ మొదలుపెడుతున్నాడు, ఇతనికి సహాయం చేయాలి, ఈయనకి సహాయం చేయాలని ఆలోచన కలిగి ఉంటాడు. యోనా ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? చేప కడుపులో మొదలుపెట్టాడు. యోనా యొక్క పరిస్థితి ఏంటంటే మంచి ప్రవక్త, పవర్ఫుల్ ప్రవక్త, ఇశ్రాయేలు ప్రజలను ఎంతో భక్తిలో నడిపించినటువంటి వాడు. కానీ ఈ దుర్మార్గులైనటువంటి వాళ్ళు మారకూడదు, నాకు ఇష్టం లేదంటే దేవుడు ఏమంటాడంటే, అక్కడ పసిపిల్లలు ఉన్నారు, అక్కడ అభం శుభం తెలియనటువంటి చిన్న బిడ్డలు ఉన్నారు, వాళ్ళందరూ చనిపోవడం నాకు ఇష్టం లేదు, వాళ్ళని నేను రక్షించాలి, వెళ్ళు అంతే. ఓ యోనా అంటే నేను వెళ్ళనని అడుగు భాగంలో పెట్టాడు. దేవుడు తెలియదు యోనా ఎక్కడ ఉన్నాడు. అందుకనే ఆకాశం ఎగిరిన అక్కడ నీవు ఉన్నావు, పాతాళములకు దిగిపోయిన నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ చెయ్యి నా మీద భారముగా ఉండెను.
అంటే దేవుని మాట వినకపోతే భారంగా ఉంటుంది, దేవుని మాట వింటే సులువుగా ఉంటుంది. అందుకే యేసు ప్రభు వారు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నేను మీకు విశ్రాంతి కావాలంటే యేసు ప్రభు దగ్గర, మనశ్శాంతి కావాలంటే యేసు ప్రభు దగ్గర, ఆశీర్వదించబడాలంటే యేసు ప్రభు దగ్గరికి రండి, నిత్య జీవం కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రండి. ఈ రోజున నా దగ్గర డబ్బు లేదు, ఏమి లేదు, మనశ్శాంతి ఉంది హాయిగా. డబ్బు ఉంటేనే మనశ్శాంతి అనుకోవద్దు. డబ్బు సర్వము కాదు. డబ్బుని మనిషి సృష్టించాడు, కానీ మనిషిని దేవుడు సృష్టించాడు. ఆ దేవుడి సన్నిధిలో ఈ మనిషి ఉంటే మనిషికి నిండా మనశ్శాంతి, సమాధానం, శాంతి, నెమ్మది, ఆరోగ్యము, ఐశ్వర్యం అన్ని కలిగి ఉంటే దేవునికి స్తోత్రం కలిగి కాదు. హల్లెలూయా. డాక్టర్ అన్నాడు, ఈ కరోనా తిరుగుతున్నాను, ఈ కరోనా వస్తే అన్నాడు. 5 రాష్ట్రాలు తిరిగాను, ఫ్లైట్లో తిరిగారు, ట్రైన్లో తిరిగా, బస్సుల్లో తిరిగా, డ్రైవర్లు వేసుకెళ్ళా, ఎక్కడ కరోనా రాదండి. దేవునికి స్తోత్రం. ఒకే మాట, మా దేవుడు నాకు తోడుకున్నాడు. దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నాడు. దేవుడు ప్రసన్న దగ్గరికి వెళ్ళమన్నాడు, వెళ్తాను. కరోనా వస్తానండి. నేను ఇలా ప్రసన్నకు వస్తా రాదు, ఎందుకంటే ఆయన చెప్పాడు. ఆయన మాట చొప్పున, ఆయన మాట చొప్పున నీ జీవితంలో నడిస్తే నీకు ఏ ఆపద రాదు. ఒకవేళ వచ్చినా దేవుడు అలా చేసినా దానికి 2 అంతల ఆశీర్వాదం ఇస్తాడు. దానికి ఎగ్జాంపుల్ యోగుడు. హల్లెలూయా. ఇంకా చెప్పే సమయం లేదు, నేను త్వరగా ముగిస్తాను. ఇంకో వాక్యం చెప్తున్నాను, చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగుగా. యోనా గ్రంథం 2వ అధ్యాయం 2 నుంచి 9 వచ్చినారు చూడండి. ఏమని చేసి ఎక్కడున్నాడు? ఉపద్రవములో అనగా ఇక చచ్చిపోతాను, నాకు దిక్కు లేదు, ఇక నేను అసలు హోప్ ఏది, ఇంకా చనిపోతానని చెప్పి డిసైడ్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. చూడండి ఒక్క నిమిషం. యోనా దేవుడు మాట వింటే సమాధానం ఇచ్చాడా, వినకపోయినా సమాధానం ఇచ్చాడా? ఎక్కడ ఉన్నాడు యోనా? పారిపోయేవాడిని చేప మింగింది, చేప కడుపులో వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు న్యాయం చెప్పండి. దేవుడు యోనా మొర వినాలా వద్దా? వినాలా? వినకూడదు. దేవుడు మాట వినాలని లేదు, మనుషుల ప్రకారం చేసుకుంటాను. ఆయన దేవుడు కాబట్టి విన్నాడు. హల్లెలూయా. ఆయన దేవుడు కాబట్టి మనము, ఆయన అన్యాయస్తుడు కాదు, మనము అన్యాయస్తులమైన, మనము దుర్మార్గులమైన, మనం దేవుడి నుంచి పారిపోతూ ఉంటే దేవుడు ఒక చోట నిన్ను పెట్టి అక్కడి నుంచి నా వైపు చూడమని నీ హృదయాన్ని కలగజేసి ఆయనే నేనే నీకు ఆధారం అని చెప్పి, నేను నీ తండ్రిని అని చెప్పి, నా దగ్గర నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తావు, నా కుమారుడా, నా కుమార్తె, నా దగ్గరికే నువ్వు రా అని చెప్పి ఆయన నీ హృదయాన్ని, నీలో ఉన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధాత్మను ప్రేరేపించి నీ చేత ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ విధంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన మొరను దేవుడు ఆలకించి నీకు సహాయం చేస్తాడు. ఆ విధంగా మీ అందరికి దేవుడు సహాయం చేయునుగాక. హల్లెలూయా. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు సంపూర్ణమైన ఆశీర్వాదాలతో ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. That God will only bless you all in the name of Jesus Christ of Nazareth. యేసు క్రీస్తు వారి నామములో సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు మీ మీద, మీ కుటుంబాల మీద, మీ ఉద్యోగాల మీద, మీ వ్యాపారాల మీద ఉండును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు కొన్ని ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు దాన్ని పొందుకోండి. నా వైపు చూడాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకొని ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించు, మా బిడ్డలను ఆశీర్వదించు, మా కుటుంబాలను ఆశీర్వదించు, మా ఉద్యోగములను ఆశీర్వదించు, మా వ్యాపారంలను ఆశీర్వదించు, మా పొలమును ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదించే దేవుడవు, ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడవు. మేము అవిధేయులమైనను మా ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడవు. మా ప్రతి ప్రార్థనకు సమాధానం వచ్చును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారి నామమునకు మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు అలల్లాడును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ సన్నిధి మీ మీద దిగును గాక. హల్లెలూయా. కృప 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 కృపనిచ్చబడును గాక. యేసు క్రీస్తు వారి రక్తములో సంపూర్ణమైన ఆశీర్వాదములు వచ్చును గాక. ఈ పేదంతా ఆశీర్వదించబడును గాక. ఈ
కాకినాడ పట్టణం ఆశీర్వదించబడును గాక. వారి కుటుంబాలు ఆశీర్వదించబడును గాక. ప్రతి ఒక్క కుటుంబము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండదు గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యము మీ జీవితాల్లో జరుగును గాక. మీ కుటుంబాల్లో జరుగును గాక. మీ బిడ్డలు ఉన్నతమైన స్థితికి వెళ్ళుదురు గాక. అసాధ్యమైనవి సాధ్యమగును గాక. యేసు క్రీస్తు వారి నామములో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మాటలు గుర్తుపెట్టుకోండి మీరు. నేను చెప్తున్నాను, ఏ పార్టీకి సంబంధించిన వాడు నా దేశీయ పార్టీ. దేవుడు ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు టీడీపీ గెలుస్తుందని చెప్పాను. అప్పుడు టీడీపీ వాడు నన్ను పొగిడారు. మీ భాస్కర్ గారు కూడా మా పక్షానే ఉన్నారు. మిగతా వాడు కొంతమంది నువ్వు కమ్మవాడు కాబట్టి టీడీపీకి అనుకూలంగా మాట్లాడావని చెప్పారు. ఇదే పులిపీటి మీద నుంచి టీడీపీ వైసీపీ గెలుస్తుందని చెప్పాను. అప్పుడు ఆ టీడీపీ వాడు నన్ను చెప్పారు. అర్థమవుతుందా? నా వీడియోలు అందరూ చూస్తారు. మీరే భాస్కర్ గారు ఒకరికే సపోర్ట్. మరి అప్పుడు చెప్పినప్పుడు మీరు పొగిడారు కదా. దేవుడు నాకు అప్పగించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ గెలుస్తాడని చెప్పారు. ఆయన మహమ్మద్ అలీ హోమ్ మినిస్టర్. ఆయన అన్నాడు, ఏం గెలుస్తామండి, ఏముంది అన్నాడు. ఏమో దేవుడు చెప్పాను. గెలిచిన తర్వాత పిలిచి మీకు ఎంత డబ్బు కావాలి, ఈ ధనం నీతోనే నశించును గాక. హల్లెలూయా. ఈ ధనం కోసం నేను చెప్పలేదు, నువ్వేదో డబ్బులు ఇస్తామని చెప్పలేదు. అర్థమవుతుందా? ఎవరి దగ్గర నేను డబ్బులు తీసుకోను. రాజకీయ నాయకుల దగ్గర అసలు తీసుకోను. పేదవాడు వచ్చి ప్రార్థన చేయించి 10 రూపాయలు ఇచ్చినా తీసుకుంటాను. రాజకీయ నాయకుల దగ్గర అసలు తీసుకోండి డబ్బులు. అదో 1 కోటి రూపాయలు ఇచ్చిన తీసుకో. కాబట్టి ధనం ముఖ్యం కాదు, దేవుని యొక్క శక్తి ముఖ్యం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృప ముఖ్యం. ఆయన కృపలో మనం ఉంటే కొన్ని కోట్ల ధనాన్ని మనకి ఇస్తాడు. మీ చెప్తున్నది, ప్రపంచానికి అప్పు ఇచ్చేవాళ్ళు క్రైస్తవులు. ప్రపంచానికి అప్పు ఇచ్చేవాళ్ళు, ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు క్రైస్తవులు. వీళ్ళు రకరకాలుగా చెప్తా ఉంటారు. కొంతమంది కొన్ని మార్పులు మధ్యన ఇంటర్నెట్ లో జరుగుతా ఉంది. కానీ ప్రపంచానికి అప్పించే ఆ బ్యాంక్ ప్రతినిధులు మన ఇండియా వాడు కూడా అప్పుడు అర్థమవుతున్నా. మీకు ఇండియా ప్రధాని కూడా వెళ్ళప్పుడు నేను చెప్తున్నాను, క్రైస్తవులమైన మనం, దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలి? ఇలా ఉండాలి. అలా ఉండును కాక. అర్థమైందా? మీకు ఇలా ఉండాలంటే ఇచ్చేవాడిగా మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అలా ఉంచును గాక. అటువంటి ఆశీర్వాదాలు మీ మీదకి వచ్చును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే యోనా వెళ్ళి మీరు అయిపోతారు, మీ అందరూ కూడా అయిపోతారు అని ఒక్క మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? మీరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని చెప్తే వాళ్ళందరూ కూడా చిన్న బిడ్డలతో సహా ఉపవాసం ఉన్నారు. పశువులతో సహా ఉపవాసము. గోనె పట్ట కట్టుకొని ధూళి పోసుకొని, అయ్యో మాకు తెలియదు ఇది, ఎందుకంటే వాళ్ళకి సువార్త తెలియదు. అదో ఈ రోజు భాషలో చెప్పుకోవాలనుకుంటే దేవుని యొక్క వాక్యము తెలియక వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ప్రవక్త అయినటువంటి ఒకడు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ ప్రకటించి మీ జీవితాలు నాశనం కాబోతున్నాయి, ఈ రాజ్యం అంతా కూడా నాశనం కాబోతుంది అని ప్రకటించినప్పుడు వారు మనసు పొంది దేవుని సన్నిధికి వచ్చారు. దేవునికి స్తోత్రం. రాజుతో సహా బూడిదలో కూర్చున్నారు. వచ్చి ఈ రోజున మనం చేయవలసింది తెలుసా? క్రైస్తవులు నా జనులు తమను తాము తగ్గించుకొని, చెప్పండి, తమ జనులు నా జనులు తమను తాము తగ్గించుకొని, ఏ వేరు ప్రార్థనా ప్రవచనం ఎవరు చెప్తారు? చెప్పండి. అక్కడ మీరు మిమ్మల్ని చెప్పమన్నాను. ఏ వేలు ప్రవక్త ఒక ప్రవచనం చెప్తాడు. దేవుడు మాట్లాడతాడు ఏ వేలు. ఏమని? నా జనులు ఆమోసు గ్రంథంలో చెప్పనుకోండి. ఎందుకు సైన్ చేస్తున్నారు? చీటింగ్. దేవుని సన్నిధిలో చీటింగ్ చేయకూడదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన జనులమైన మనం తగ్గించుకొని
నా పొరుగు వాడిని దీవించు, నా కుటుంబాన్ని దీవించు, వీళ్ళని దీవించు, వాళ్ళని దీవించు అని చెప్పి అపోస్తులైన పౌలు అంటాడు రోమా పత్రికలో, నా జనులను ఏ విధము చేతనైననో అగ్నిలో నుంచి వాళ్ళని లాగాలని, అంటే నరకాగ్నిలో నుంచి వాళ్ళని రక్షించాలని వాళ్ళ కొరకు ప్రసవ వేదన పడుతున్నాను. ఒక స్త్రీ ప్రసవ వేదన ఎందుకు పడుతుంది? ఒక బిడ్డని కనడానికి ప్రసవ వేదన పడుతుంది ఒక స్త్రీ. ఎందుకు పడుతుంది? ప్రసవ వేదన ఎందుకు పడుతుందంటే చేసినటువంటి పాపం వలన, అవిధేయత వలన పాపం వచ్చింది. ఆ అవిధేయత అనే పాపం పోవడానికి ఆ శిశువు జన్మించిన తర్వాత స్త్రీ ఆనందిస్తుంది. ఎంత పడిన ప్రసవ వేదనంతా కూడా మర్చిపోతుంది. అది ఆడవాళ్ళకి తెలుసు కాదు. కానీ ఆ గర్భ ప్రసవ వేదన అనుభవించి వచ్చిన తర్వాత ఆ బిడ్డను చూసి ఆ ప్రసవ వేదనంతా మర్చిపోయే బిడ్డని చక్కగా పెంచి దేవునికి అప్పచెప్తుంది. దేవుని సంతతి అయిపోయింది. అర్థమవుతుందా? అదే విధంగా ఒక ఆత్మను పరలోక రాజ్యం కోసం సంపాదించడానికి ప్రార్థనలో మనం ప్రసవ వేదన కలిగినటువంటి ప్రార్థన చేయాలని అపోస్తులైన పౌలు అంటారు. ప్రసవ వేదన. ఒక ఆపరేషన్ జరిగింది అనుకోండి, ఆపరేషన్ చేశారనుకోండి, ఆ వ్యక్తికి తెలుస్తుంది ఆ బాధ, మిగతా వాళ్ళకి తెలియదు. అలాగే దేవుని ఆత్మతో జతపరచబడి నేను రక్షించబడ్డాను, వాళ్ళు కూడా రక్షించబడాలనేటువంటి ఆలోచన విధానం, ఆ మనసు, ఆ హృదయం నీలో కలిగినప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. యోనాకి ఆ విలువ తెలియక పారిపోయాడు. కానీ దేవునికి తెలుసు, వీళ్ళు నా బిడ్డలు. ఈ నినవే పట్టణస్థులు దుర్మార్గులు అనబడినటువంటి వాళ్ళు దుర్మార్గులనేమో యోనా అంటున్నాడు, కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళు దుర్మార్గులైతే వాళ్ళకి తెలియదు. వాళ్ళు పాపంలో ఉన్నామని వాళ్ళకే తెలియదు. కాబట్టి నువ్వు వెళ్ళి వాళ్ళకు వాక్యము ప్రకటించు, వాళ్ళని రక్షించు. తాగిపోతాడు, త్వరే తాగిపోతాడు అన్నాను అనుకోండి, ఎంత ఎలా ఉంటున్నాడు? తాగిపోతాడు, నువ్వు మారచ్చు, దేవుడిని రక్షిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, దేవుడిని ప్రేమిస్తాడని 4 మంచి మాటలు చెప్పు. నేను నా భార్య బండి మీద వెళ్తుంటే తాగిపోతాడు, బండి అన్నాడు. నేను ఆపేశారు బండి, ఏం కదలలేదు, అలాగే ఉన్నాను, ఒక్క మాట కూడా అనలేదు. మా మిసెస్ అనుకుంటుంది, నేను ఎట్లా అనుకుంటుంది. నేనేమన్నా అన్నా ప్రపంచం మాయన్న అన్నాడు. అవును మాయన్న. నా పిల్లని కూడా మాయనన్నా అన్నాడు. సరే మాయ. వాడు ఏమన్నా అని, నువ్వు చాలా మంచివాడు రా బాబు, ఒక మాట చెప్తాను, నీ భార్య నేను నమ్మి వచ్చింది ఇద్దరికి. అవునా? అవునన్నా, ఇది మర్చిపోయాను నేను అన్నాడు. నీ భార్య నేను నమ్మి ఎక్కడి నుంచో వచ్చేసింది. పెద్ద స్టోరీ చెప్పాడు, పావుగంట. నేను అవన్నీ చెప్పదలుచుకోలేదు. నీ భార్య నిన్ను నమ్మి వచ్చింది, నీతోటి వచ్చిందా? వచ్చిందన్న. మరి నువ్వు తాగి రోడ్డు మీద తందనాలాడితే నీ భార్యకి గౌరవాలు పడతారన్న. అంటే నిజమేనన్నా. మరి ఎందుకు తాగుతున్నావు అంటే, ఏమోనన్నా ఎందుకు తాగుతున్నావు నాకేం తెలియదు అంట. ఆ రోజు నేను చెప్పిన తాగటం మానేశాడు. ఒక చర్చికి అప్పచెప్పాను. ఎందుకంటే నేను చర్చలు రన్ చేయను. చర్చలకు వెళ్ళి సంఘాన్ని బలపరిచి, విశ్వాసాన్ని బలపరిచి, వాళ్ళకి పాస్టర్ గారిని బలపరిచి, వాళ్ళకి ఉన్నటువంటి వారి సమస్యల కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులు, మనం వెంటనే నేను వేరే తాగిపోతాడు తప్పు అంటే వాడు రక్షించబడేవాడు. నేను బండి ఆపుకుంటే వాడికి రాశిగా వెళ్ళిపోతే వాడు రక్షించబడేవాడు. ఇది గొప్పవాడని కాదు, నాలో ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం. అదే నాలో యేసు ప్రభు లేకపోయింటే వాడిని 4 కొట్టి, వాడిని 4 తిట్టి వెళ్ళిపోయేవాడు. యేసు ప్రభు యొక్క ఆత్మ, యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ఆయన వాక్యం చదవటం వలన మనము నీతిమంతులు కాదు, మంచివాడు కాదు మారి వాడిని క్షమించి వాడిని రక్షించేందుకు మనము తయారు చేయబడ్డాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. హల్లెలూయా. యోనా యొక్క మనసు ఏముంది చూడు, వాళ్ళకి తెలీదు. వాళ్ళంటే ఒక్క మాట చెప్పారు, రాజుతో సహా దిగొచ్చారు. మరి నీ పొరుగు వారికి చెప్తున్నావా? నీ పొరుగు వారిని దేవుని సన్నిధికి తీసుకొస్తున్నావా? పెద్దవాడు అంది, అయ్యా ఒక 3000 మంది సంఘం ఉంది ఒక చోట, అక్కడికి వెళ్ళి ప్రసంగం చేస్తుంటే, అయ్యా అందరికీ సువార్త చెప్పమంటున్నా, పరలోకంలో మన ప్లేస్ ఉంటుంది అన్నాడు. పరలోకంలో ప్లేస్ లేదని బాధపడుతుంది అక్కడ. నీ ప్లేస్ నీకే ఉంటుంది, నువ్వేం బాధపడద్దు, నువ్వు అందరికీ చెప్పు సువార్త. 4 రోజుల నుంచి మొదలుపెట్టి పాంప్లెట్లు పంచడం ప్రారంభించింది. దాదాపు 300 మందిని తీసుకొచ్చింది చర్చ్ కాదు. దేవునికి స్తోత్రం. ఆవిడ వయసు 70 ఏళ్ళు. 70 ఏళ్ళు ఆవిడ వయసు.
300 మందిని దేవుడి సన్నిధికి తీసుకొచ్చింది. దేవుడికి స్తోత్రం. 2.5 సంవత్సరాల్లో 300 ఆత్మలను సంపాదించింది. సమరయ స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఊరు మొత్తాన్ని తీసుకొచ్చింది. నువ్వు ఎంతమందిని తీసుకొస్తావు? ఎంతమందిని ప్రభు ఎదురు నడిపిస్తావు? ఓన్లీ పాస్టర్ గారు ఇంకేంటి కాదు, నీకు బాధ్యత ఉంది. నువ్వు విశ్వాసం అయ్యా, విశ్వాసానికి శిష్యుడు అయ్యా. విశ్వాసులు కానీ ఉంటున్నారు, ఉండిపోవద్దు అక్కడ, శిష్యులుగా మారండి. శిష్యుడు ఏం చేస్తాడంటే గురువు చెప్పిన దాన్ని చేస్తాడు. వెనకటి కాలంలో గురువులు ఋషులు ఉండేవాడు. వాడు వెళ్ళి మరి దూకరా, నూతులో దూకరంటే ఎందుకు దూకరని అడిగేవాడు కదా, దూకడమే. నూతులో దూకరంటే దూకడు. దూకిన తర్వాత ఏం చేయాలో తర్వాత గురువు చూసుకుంటాడు, నీకు అనవసరం. అంత గుడ్డిగా నమ్మేవాడు. మరి ఈ వాక్యము, దేవుని యొక్క వాక్యము తెలిసినటువంటి నీవు నేను అంత గుడ్డిగా దేవుని నమ్మి దేవుని కొరకు నరకానికి వెళ్ళిపోయే వారిని మనం రక్షించాలి. ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభు వారు నీ కొరకు, నా కొరకు, లోకమంతటి కొరకు, పాప క్షమాపణ కొరకు, ప్రతి వారి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉండి మనం పొందుకున్నామని ఎదుటి వారికి ఇవ్వకపోతే ఎలా చెప్పండి? ఆలోచన చేయండి ఒకసారి, ఆలోచన చేయండి ఒకసారి. మా ఇంటి పక్కన రాక్షసులు అడిగారు. రాక్షసులు, నువ్వు రాక్షసులు కాదు కదా, నువ్వు దేవతలు కదా, నువ్వు దేవదేవుడు కదా, లేదా దేవుడు కుమారుడు కదా, నువ్వు మార్చు అని. ప్రార్థన వల్ల అసాధ్యమని ఏముంది చెప్పండి? ఏమైనా అసాధ్యమని ఏమన్నా ఉంటే నేను వాక్యం కూడా చెప్పండి, వెళ్ళిపోతాను. నా జీవితంలో సాధ్యం. నడి రోడ్డు మీద నుంచి దేవుడు లేదు. నడి రోడ్డు నుంచి ఎవరి సహాయం చెప్తున్నా కదండి, మానవ సమంతమైనటువంటి హృదయాన్ని కలిగిన వాడు ఎవడో నాకు సహాయం చేయలేదు. మీలాంటి దేవుని మనస్సు కలిగినటువంటి దేవుని బిడ్డలు నాకు సహాయం చేస్తే ఈ రోజున ఇక్కడ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మానవ సంబంధమైన హృదయం ఏంటో తెలిసే ఎదటివాడు నాశనం అయిపోవాలని కోరుకుంటాడు. ఎదటివాడు వీడు నాకంటే బాగున్నాడు, నాకంటే గొప్ప ఇల్లు కట్టాడు, నాకంటే ఇది ఉన్నాడు, వాడు వీడు నాశనం అయిపోవాలని చెప్పి చేతపడి కూడా చెప్పించేవాడు ఉన్నారు. అటువంటి హృదయం దేవుని బిడ్డల్లో ఉండదు. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది నిజముగా ప్రభువుని ఆరాధించేటువంటి వాడు, నిజముగా యేసు క్రీస్తు యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఎదుటి వాడు మేలు కోరుకుంటాడు. మేలు కోరి స్నేహితుడు గాయములు చేయలేను. అని ఈ నోటితో మాట్లాడుతున్న నసుడితో ఎక్కిరిస్తూ ఉంటాడు. అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా. మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో ఎవరిని నమ్మొద్దు. ఈ రోజుల్లో సొంత నీడనే నమ్మనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. సాతాను మిమ్మల్ని ఎలా పడద్రోయాలని అనేకమైనటువంటి పన్నాగాలు పన్ని మిమ్మల్ని నాశనం చేయడానికి కాచుకొని కూర్చుని ఉంటాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మెలకువ కలిగి ఉండండి అంటాడు. అది నేర్చుకోవాలి. మీ కలిగి మెలకువ కలిగి, దేంట్లో మెలకువ కళ్ళు తెచ్చింది ఇలా చూడటం కాదు, నిద్రపోకుండా ఆత్మలో మెలకువ కలిగి, జ్ఞానంలో మెలకువ కలిగి, పరిశుద్ధాత్మ సన్నిధిలో మెలకువ కలిగి ఉండి మీ జీవితాన్ని దేవుడు ఏ విధంగా తీసుకుని వెళ్ళబోతున్నాడో దాన్ని తెలియచేయమని ప్రభుని అడిగినప్పుడు ప్రభు మీ జీవితాన్ని మీకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ప్రేయర్లకు రమ్మంటే, ఉపవాస ప్రార్థనకి దానికి రమ్మంటే ఖాళీ లేదండి. మంచిదే, మీరు పనిలో ఉండాలి, పని చేసుకోవాలి, ప్రార్థన కూడా రావాలి. మీకున్న సమయంలోనే మీరు ఇక్కడికి రాలేనప్పుడు మీరు అక్కడే ఉండి ఇక్కడ ప్రార్థన చేస్తున్న వారితో మీరు ఏకీభవించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, సంఘము ఆశీర్వదించబడుతుంది, మీ దైవజనులు ఆశీర్వదించబడతారు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, భయంకరమైనటువంటి ముళ్ళతో పల్లెలతో పొడిచే బాధలు వస్తాయి. కానీ ఆ బాధల్ని తట్టుకోగలిగిన శక్తిని కూడా దేవుడు ఇస్తాడు. ఆ శక్తి మీకు రావాలని మీరు ప్రార్థించండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నా జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు, పగవాడు కూడా పడకూడదని ప్రార్థన చేస్తాను. నేను పడినటువంటి కష్టాలు, నా ఎనిమి ఎవడైనా, నాకు ఎవడో ఎనిమి లేదు. అలా చెప్పి నాకు ఎవరు ఎనిమి లేదు. నేను అందుకంటే నేను ఎవరిని ఎనిమిగా చూడడం, వాళ్ళు చూస్తే నా సంబంధం లేదు. మన వైపు నుంచి ఏముండకూడదు. మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయాలంటే నీకు ఎవరితోనైనా కూడా గొడవ ఉంటే ముందు వాడి దగ్గరికి వెళ్ళి సమాధానం పడొచ్చి బలిపెట్టిన దగ్గర రమ్మంటారు. నేనేంటంటే ఏదైనా ఉంటే పాస్టర్ గారితో నాకైనా కొంచెం విధానం పాస్టర్ గారు ఇలా చేస్తాం అని చెప్పి అనేస్తాం, ఇచ్చేస్తాం. అంటే అక్కడ అయిపోయింది. నేను మనసులో పెట్టుకుని
వీడు ఇలా చేశాడా, వీడు ఏదో చేయాలని వచ్చామనుకోండి, దేవుడు కూడా మన ప్రార్థన వీటిలో వేస్ట్. మనం ప్రార్థన చేయాలి. మన క్రైస్తవులు అని చెప్పుకోవడం కూడా వేస్ట్. నా దృష్టిలో చెప్పు, దేవుని దృష్టిలో కూడా అంతే. కాబట్టి నువ్వు వాళ్ళని రక్షిస్తావా, నాకు తెలుసు నువ్వు వాళ్ళని రక్షిస్తావని ఏమైనా కుళ్ళుకోవడం అర్థమవుతుంది మీకు? అటువంటి మనస్సు ఎవరికి ఉండకూడదు, నీలో ఎవరికి ఉండకూడదు. అపోస్తులైన పౌలు చెప్పినట్లుగా ప్రసవ వేదన పడి ప్రతి వారు రక్షించబడాలని మీరు దేవుడి సన్నిధిలో ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందరూ ఒక్కసారి పైకి, ఒకసారి. సమయం ఎక్కువైపోయింది. హల్లెలూయా. ఎవరు వైపు చూడబోతుంది. కొద్ది నిమిషాల్లో మనం వెళ్తున్నాం. ఆశీర్వదించబడేవాడు పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మను మీ మీద కుమ్మరించి మిమ్మల్ని ఆశీర్వదించి, మీ బిడ్డలను ఆశీర్వదించి, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి, మీ యొక్క చేస్తున్న ఉద్యోగములను, వ్యాపారములను, సమస్తం ఏదైతే పని చేస్తున్నారో మీ చేతి పనులను పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించినట్లుగా మీరు ఒకరినొకరు క్షమించుకోండి. ఎవరి మీద ద్వేషం ఉండి ఇప్పుడే అడగండి, దేవుడు ప్రభువా నాకు శత్రువులు ఉండకూడదు, శత్రు సంబంధమైన హృదయం నాలో ఉండకూడదు. నేను ప్రేమ కలిగి సత్యం చెప్పుచు మీరు ఎలాగా స్నేహితులుగా ఉన్నారు, నేను కూడా ఆ విధంగా అందరితో స్నేహంగా ఉంటాను. అందరినీ నేను ప్రేమించాను. ఈ లోక సంబంధమైన ప్రేమ కాదు, వ్యర్థమైనటువంటి మాటలు పలకూడదు. స్వచ్ఛమైనటువంటి కలువరి శిలువలో యేసు ప్రభువారు చూపించినటువంటి ప్రేమ, కలువరి శిలువలో యేసు ప్రభువారు పలికినటువంటి ఆ మాటలు, ఆ స్వచ్ఛమైనటువంటి ప్రేమ నాలో రావాలి. నేను అదే ప్రేమతో నా పొరుగు వారిని, నా బంధువులను, స్నేహితులను, నా కుటుంబీకులను నేను ప్రేమించాలి. నాలో ద్వేషం అనేది ఉండకూడదు. ఆ ద్వేష సంబంధమైన మనసు యేసుక్రీస్తు వారి నామంలో తొలగిపోవును గాక. హల్లెలూయా. సాతాను గొడుగుతా ఉంటాడు వచ్చి, నీ గతింతే, నీ బ్రతికితే, నా బ్రతుకును మార్చగలిగిన వాడు యేసయ్య అని ఆ క్షణంలో నువ్వు చెప్పగలిగితే సాతాను జోరేగిలాగా నీ చెవులో గొడగలిగితే నీ హృదయంలోకి రాడు, పారిపోతాడు వాడు. సాతాను పో, యేసుక్రీస్తు నామములు, నా మీద నీకు ఏ అధికారం లేదు, నా మీద సర్వాధికారం యేసయ్యకే ఉన్నదని నువ్వు చెప్పగలిగి స్తోత్రములు 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 స్తోత్రములు. వేలాది కోట్ల వందనాలు 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 వందనాలు. మహిమ కలిగిన దేవానికి స్తోత్రములు. మహిమాన్వితుడమైన తండ్రి నీకు వందనాలు. ప్రేమ కలిగి సత్యము చెప్పు, ద్వేషము శత్రుత్వమును ద్వేషించి తీసివేసి ప్రభు వాటిని మా దరికి రాకుండా, ఏ కీడు రాకుండా ఎబేలును ఆశీర్వదించినటువంటి దేవ, అబ్రహామును ఆశీర్వదించిన దేవ, ఇస్సాకును ఆశీర్వదించిన దేవ, ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించి బానిసత్వం నుంచి విడిపించిన దేవ, మా బానిసత్వం నుంచి మమ్మల్ని విడిపించండి. మా బలహీనత నుంచి మాకు విడుదల కలుగును గాక. యేసుక్రీస్తు నామములో ప్రతి బలహీనతల నుంచి విడుదల కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో సకల రోగ దురాత్మలు, అసూయ దురాత్మలు వెళ్ళి పోవును గాక. వ్యర్థమైన మాటల ద్వారా వచ్చే దురాత్మలు వెళ్ళి పోవును గాక. ద్వేష దురాత్మలు వెళ్ళి పోవును గాక. అసూయ దురాత్మలు వెళ్ళి పోవును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రేమ కలిగినటువంటి మీ ఆత్మ చేతను అభిషేకించండి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ కలిగిన వాడు, ఆయన సత్యము చెప్పేవాడు, మిమ్మల్ని ఆశీర్వదించేవాడు. పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ ప్రసన్నత మీ గృహములలో ఉండును గాక. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ప్రభుని మహిమపరచండి. గట్టిగా చప్పట్లు సంబరాలమైపోండి. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. ప్రభుని స్తుతించండి. ప్రభు నామమును మహిమపరచండి. నన్ను మహిమపరచుకోండి. ఆశీర్వదించబడతాడు. ఆశీర్వాదం వర్షం మీ మీద కుమ్మరించబడును గాక. హల్లెలూయా. హల్లెలూయా. గ్లోరీ గ్లోరీ గ్లోరీ.
హల్లెలూయా 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 పరిశుద్ధాత్మ మీ వీధిలో, మీ పట్టణంలో, మీ ఉద్యోగంలో, వ్యాపారంలో, మీ చేతి పనుల్లో, మీ కుటుంబ వ్యవస్థలో ఉన్నది కాక ఆయన పరిశుద్ధాత్మ ప్రవాహంలో మీరు మునిగి పేరుగా ఒక క్షణం మీ కుటుంబం కొరకు, మీ బిడ్డల కొరకు, మీ పితరుల కొరకు, మీ పితరుల వల్ల వచ్చినటువంటి మీ శాపాల కొరకు ప్రార్థించారు. వాటిని బ్రేక్ చేయాలి. వంశ పారంపర్యంగా వచ్చేటువంటి శాపం మీ మీద కానీ మీ కుటుంబం మీద కానీ రాకుండా యేసు క్రీస్తు వారి నామములో వాటిని బ్రేక్ చేయాలి. తండ్రి, మా తరతరాలకు వచ్చిన శాపము నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో తొలగిపోవును గాక. అందరూ ఆమేన్ చెప్పండి. తరతరాల శాపము నుంచి విడుదల కలుగును గాక. తరతరాల వంశ పారంపర్యంగా వచ్చే వ్యాధుల నుంచి విడుదల కలుగును గాక. పేదరికం నుంచి విడుదల కలుగును గాక. మీ ఆశీర్వాద వర్షము మా మీద కృపరించబడును గాక. మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండును గాక. హల్లెలూయా. నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో పరిశుద్ధాత్మ శక్తితో మేమందరము నింపబడును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నాంతగా, నువ్వు నాకుండగా నీవే మాండగా, నీవేనా 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 ఆత్మదాను తీర్చి వెంకరించిన బంధవు కలవరపడి కొండల వైపు నా కన్నులే కొడునా, కొండల వైపు నా కదులేసి కొడువతో నిన్ను కుమిరనా, కొడువతో నిన్ను కుమిరనా. ఆరాధన 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 యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. నీవే మా ఆరాధన, నీవే మా ఆశీర్వాదం, నీవే మా రక్షణ, మీరే మా తండ్రి, మీరే మా సమస్తం అనుగ్రహించేటువంటి దేవుడు, మమ్మల్ని కాపాడి సంరక్షించే దేవుడు. మీ ఆశీర్వాదం కోసం మీ బిడ్డలందరూ కూడా ప్రభా ఈ సంఘంలో వేచి ఉన్నారు. మీరు ఆశీర్వదించే దేవుడు. యోనా మీ మాటకు లోనపడినప్పటికీ కూడా మీరు యోనా ప్రార్థన విన్నారు. ప్రభా మీరందరూ లోబడి మీ సన్నిధిలో ఉన్నారు.
వీరి ప్రార్థన ఆలకించుము తండ్రి, ఆశీర్వదించుము తండ్రి, యేసుక్రీస్తు వారి నామములో. ఈ ఆశీర్వాద వర్షము వీరి కుటుంబాల మీద కుమ్మరించబడును గాక. ఈ ప్రాంతమంతా మీ ఆశీర్వాదము కుమ్మరించబడును గాక. యేసుక్రీస్తు వారి నామములో ఈ వాక్యము వినుచున్న ప్రతి వారి హృదయాల్లో మీ కార్యము జరుగును గాక. మీ ఆత్మ కార్యము జరుగును గాక. వారు మీ బిడ్డలను వాడు ఎరుగుదురు గాక. మీ ఆత్మ ద్వారా ద్వారములు తెరవబడును గాక. యేసుక్రీస్తు వారి రక్తములో ఈ ప్రాంతాన్నంతటినీ ముద్ర వేస్తున్నాం. సకల విధమైన దురాత్మ శక్తుల ప్రభావం ఇక్కడి నుంచి తొలగి పోవును గాక. ఈ గ్రామం నుంచి, ఈ ప్రాంతం నుంచి ఈ దురాత్మలను కూడా బంధువులు ఏ విధంగా సముద్రంలో పడిపోయినాయో ఆ వేల బంధువులు పడినట్లుగా ఈ దురాత్మలన్నీ కూడా వెళ్ళి కాకినాడ సముద్రంలో పాడబడిపోయినా యేసుక్రీస్తు వారి నామములో రోగపు దురాత్మలని కూడా పారిపోవును గాక. హల్లెలూయా. విలువ నీడలేక రోగాలతో హాస్పిటల్లో బాధపడుతున్నారు. వారందరికీ ప్రభా సహాయం చేయండి. వారందరినీ స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడు మీరు, ఆశీర్వదించే దేవుడు మీరు, లేవనెత్తే దేవుడు మీరు. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. వాళ్ళ హృదయాలలో ఉన్న వేదన తొలగించండి. హృదయాలలో ఉన్న బాధ, వేదన, దుఃఖము, నిట్టూర్పు తొలగి పోవును గాక. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా ప్రవక్త ద్వారా మీరు మాట్లాడిన మాటలు ఈ బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఏ నామా సోర్యామానాథ, ఈ దుఃఖము సమాప్తమగును గాక. యేసుక్రీస్తు వారి రక్తములో పరిశుద్ధాత్మ శక్తితో మీ జీవితాల్లో ఆశీర్వాదములు దిగివచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ మంచి కూర్చోండి దయచేసి. మీ అందరికీ కూడా మరోసారి ప్రభుపేట వందనాలు. నన్ను ప్రేమించి మరి ఆహ్వానించినటువంటి దైవజనులు, మా సహోదరులు. మేము ఒకవేళ ఈ లోక సంబంధంగా, రక్త సంబంధంగా మేము సహోదరులు కాకపోయినా ఆత్మ సంబంధమైనటువంటి సహోదరులు. అటువంటి సహోదరత్వం మీరు కూడా నా సహోదరులు, నా సహోదరు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను బట్టి నేను ఎప్పుడు వచ్చినా ప్రసన్న కాలంలో వెలుగులు వస్తాను. దేవుడు ఒకటి చెప్తున్నా, ఏమనుకో ప్రసన్న, ఒక అవయవం లేకపోయింది. నా ప్రభువు నన్ను ఆశీర్వదిస్తాడు, నా ప్రభువు నన్ను దీవిస్తాడు, నా ప్రభువు నన్ను విడిచిపెట్టేవాడు కాదని ఈ సహోదరుడు దేవుని సన్నిధిని వదిలిపెట్టలేదు. నేను ఎంతో ప్రేమిస్తా ప్రసన్న. పైకి చెప్పలేదు ఎప్పుడు, ఇప్పుడు చెప్తున్నాను. నేను మాట్లాడతాను, పాస్టర్ గారితో మాట్లాడినప్పుడు ప్రసన్న ఎలా ఉన్నానంటే మిగతా వాళ్ళ పేరు తెలియదు. నిన్ను గుర్తుపెట్టుకున్నాను నేను బాగా. సండే స్కూల్ పిల్లలు అడుగుతా, సండే స్కూల్ పిల్లలు ఎలా ఉన్నారు, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నాకు చాలా ఇష్టం ఈ సంఘం అంటే, నాకు చాలా ఇష్టం. మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం. అలాగే నా ప్రయాణాల కొరకు మేము ప్రభువుని ఎదిగినటువంటి ప్రాంతాలకు వెళ్ళి కొంతమంది 43 కుటుంబాలు గ్రామంలో ఉంటే 13 కుటుంబాలని తరివేశారు. వాళ్ళకి బట్టలు కట్టుకోవడం కూడా తల్లి రాదు. యేసు ప్రభువుని పూజిస్తున్నారని నాకు తరివేసి వాళ్ళు ఒడిశాలు ఒక చోట ఉన్నారు, అడవిలో ఉన్నారు, నీళ్లు లేవు, కరెంట్ లేదు, చిన్న చిన్న గుర్తులు వేస్తున్నారు. అక్కడ వాళ్ళు సహాయం చేయలేదు. అది ఒకే అన్నారు, కంప్లైంట్ వాళ్ళు ఇల్లు తాగలు పెట్టేశారు, బట్టలు తాగలు పెట్టేశారు, అన్నీ చేశారు. అది వాళ్ళు పబ్బులు వదిలిపెట్టారు. మీ అందరూ కూడా అటువంటి విశ్వాసములో మీరు కొనసాగాలి. ఏది వచ్చినా భయపడాల్సిన పని. బ్రతుకుంటే దేవుని బిడ్డగా బ్రతుకుంటాం, చనిపోతే దేవుని బిడ్డగా భయపడాల్సిన పని లేదు. ఏది వచ్చినా భయపడాల్సిన పని లేదు. ప్రార్థన చేయండి. నా కొరకు, నా కుటుంబం కొరకు. నా కుమారుడి పేరు జాషువా, కుమార్తె పేరు చారా, నా భార్య పేరు సుభాషిణి, నా పేరు. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.
అటువంటి ప్రాంతాలకు వెళ్ళి సేవ చేయాలి. పోలీసులు కాపలా ఉన్నారు, ఎవరు వచ్చి హెల్ప్ చేయడానికి కూడా అక్కడ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం లేదు. మరి వాళ్ళని దేవుడు ఒకరోజు ఏం చేసినంటే పొద్దున్నే 6 గంటలకన్నా వెళ్ళిపోయాను. 6 గంటలకల్లా కిరాణా కొట్టు తెప్పించి సరుకులు తీసుకుని 7 గంటలకల్లా వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోతే పోలీసులు రాదు, వాళ్ళు 9 గంటలకు వస్తారన్నారు. ఈ లోపు వాళ్ళు సరుకులు డైరెక్ట్గా అందించేసి నెలకు సరిపడా రేషన్. కాబట్టి అటువంటి కష్టాలు పడే క్రైస్తవులు ఉన్నారు. మనం ఇక్కడ ఫ్రీగా బయటకు తీసుకుంటున్నాం. కాబట్టి అటువంటి వాడి పట్ల మీరు శ్రమ పడుతున్న వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మన ఆశీర్వదించుగా. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. పాస్ గారు కూడా వందనాలు. ఈ మధ్యలోనే జరిగిందని ఒడిశాలో మొన్ననే నిర్మించారు. వాళ్ళకి నెల పచ్చిగ్రాసాలు పంపిస్తారు. నీళ్ళు వెళ్ళేసి వాళ్ళకి ఇచ్చి వస్తారు. అయితే అది కష్టం, చాలా కష్టం. ఆ ప్రాంతాల దగ్గరికి రావడానికి చాలా కష్టం. పోతే మళ్ళా బయటకు వస్తే ఏమైనా జరుగుతుంది, తెచ్చుకుని రావాలి. చాలా ఇంటీరియల్ ప్లేస్ అయినా దేవుడు సర్వశక్తిమంతుడు, సమర్పణ, తీర్మానం చేసుకుని నిలిచిన దేవుడు కాంపట్టును నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటాడు, చావైతే లాభం